ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ రోజున మనము దీనాన్ని గురించి మాట్లాడుకుందామండి. దీనాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే రక్త చరిత్ర గుర్తొచ్చేస్తుంది కదండీ! అదేంటో ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆదికాండము 34వ అధ్యాయం చదివినట్లయితే మనకు అర్థమైపోతుందండి. యాకోబు గారికి 2 భార్యలు కదండీ! లేయా, రాహేలు. సో, లేయాకి పుట్టిన కుమార్తెనే ఈ దీనా. అయితే వారు కనాన్ దేశమందలి మరి షెకెం అనే ప్రాంతంలో నివాసం ఉండటానికి వెళ్ళినప్పుడు ఆమె ఉన్న జాగాలో ఉండకుండా షికార్లు కొట్టడానికి వెళ్తుంది ఈ దీనమ్మ గారు. ఆ ఊరి ఆడవాళ్ళందరినీ చూసేసొస్తాను అని అటు ఇటు ఆ వీధి, ఈ వీధి తిరగడానికి వెళ్తే అక్కడ మరి ఆ ఊరిని ఏలినవాడైనటువంటి హివ్వీయుడైనటువంటి హామోరు కుమారుడైన షెకెం కంట్లో పడుతుందండి. అంతే. షెకెం వెంటనే ఆమెను తెచ్చేసుకొని ఆమెను చేర్చేసి ప్రేమ అది ఇది అనేసి ఆమెను ఉంచేసుకుంటాడనమాట. హామోరుతో కూడా నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. ఇక ఏదేదో మాట్లాడి ఉండొచ్చు కదా! వెంటనే హామోరు మరి ఆయన మాటలు విని యాకోబు గారి దగ్గరికి వెళ్తాడు. యాకోబు ఆ మాట విని పాపం ఎంత కృంగిపోయి ఉండొచ్చు. ఎంతటి అవమానకరమైన కార్యము, ఎంతటి ఘోర కృత్యము ఇశ్రాయేల్‌లో. చాలా అవమానం అది ఆమెకి, ఆమె ఇంటి వారికి కూడా. ఆమె బయటికి ఎళ్ళకుండా ఉండుంటే ఎంతో బావుండుండేది. అనవసరంగా షికారులకి వెళ్ళింది. అసలు ఆ ఊరి ఆడవాళ్ళని చూడవలసిన పని మీకేంటి? పని పాట లేక తల్లి అయినా ఖండించి ఉండాల్సింది. మరి తల్లిని అడిగిందో లేదో, తల్లి ఒప్పుకుందో లేదో, ఒప్పుకుంటే వెళ్ళిందో, లేదంటే ఈమంతలో ఈమె వెళ్ళిందో మనకింకేమీ తెలీదు. మొత్తానికి షికారులకు వెళ్ళిందండి. ఊరి ఆడవాళ్ళని చూస్తానని. ఈ రకంగా ఆయన చేతిలో చెరచబడింది. ఓకే. యాకోబు దగ్గరకొచ్చి ఇక కన్విన్స్ చేస్తాడు. ఆ మాట, ఈ మాట చెప్తూ అప్పట్లో ఆడవాళ్ళకే కట్నాలు, కానుకలు అవి ఇస్తూ ఉండేవాళ్ళు మగవాళ్ళు. అయితే మీకేం కావాలో మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, దిస్ అండ్ దట్ ఇక ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు కుమారులు మరి పొలంలో పనికి వెళ్తారు కనుక వాళ్ళు వచ్చేంత వరకు కూడా యాకోబు గారి మనసు కృంగిన వాడే మౌనంగా అలా వేచి ఉంటాడు. ఈ మాట విన్నటువంటి దీనా బ్రదర్సు హృదయంలో మండిపడిపోయి ఇక చేసేదేం లేక హామోరు మాటలు విని కాంప్రమైజ్ అయినట్లుగా బిల్డప్ ఇస్తారనమాట. కాంప్రమైజ్ కారు. వారి హృదయాలోచన వేరు. కుయుక్తితోటి అయితే సున్నతి చేయించుకోవడమ్మా అనవైతే మీరు కూడా సున్నతి చేయించుకుంటేనే ప్రతి మగవారు కూడా సున్నతి చేయించుకోవాలి మీ ఊరి వారు. అప్పుడే మా అమ్మాయిని షెకెంకిచ్చి పెళ్లి చేస్తామని మాట్లాడతారు. అది నమ్మి హామోరు మరి వెళ్ళి ఆ ఊరి వారందరితో సంభాషణలు పెట్టేసి ఒప్పిస్తాడనమాట. ఇది అది మనం ఇలా చేయించుకుంటే మన ఆడపిల్లల్ని వారికి ఇవ్వచ్చు, వారి ఆడపిల్లల్ని మనం తెచ్చుకోవచ్చు, వారి పశువులన్నీ మనవైపోతాయి. ఇక ఏదేదో మాట్లాడి మొత్తానికి ఒప్పిస్తే ఆ ఊరు జనం అంతా కూడా ప్రతి మగాడు సున్నతి చేయించేసుకుంటాడు. ఆ బలహీనమైన క్షణాలలో మరి దీనా బ్రదర్స్ షిమ్యోను, లేవి కత్తి చేత పట్టుకొని కత్తివాత ప్రతి మగవాడిని హతం చేసేస్తారు. రక్త భూమిగా మారిపోయింది చూడండి ఈ దీనా వల్ల. అందుకే రక్త చరిత్ర గుర్తొచ్చేస్తుందని అన్నాను. ఈమె బయటికి వెళ్ళినందుకే, ఈమె బయటికి వెళ్ళకుండా ఉండుంటే ఈమె ఎవరో ఆయనకి తెలిసి ఉండేది కాదు. ఈమె ఎలా ఉంటుందో మరి ఏంటి నథింగ్, ఏమీ అక్కడ ఇలాంటి ఘోరకృత్యం జరిగి ఉండేది కాదు. ఈమె వెళ్ళడము, ఆయన కంటపడడము, ఆయన మనసు పారేసుకోవడము, అబ్బో! ఇవన్నీ కూడా జరగకూడని కార్యాలన్నీ జరిగిపోయినాయి. మనసు పారేసుకొని నిజంగా ప్రేమించిన వాడైతే తల్లిదండ్రుల ద్వారా ఒప్పించుకొని కదా పెళ్లి చేసుకుంటాడు. కనుక ఆయన మనసేంటో మనకి తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనని, ఆయన తండ్రిని, ఆ ఊరి మగవాళ్ళని అందరిని చంపేసి చెల్లెల్ని తెచ్చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి తెలీదు. ఆమెను ఇంకొకరికిచ్చి పెళ్లి చేశారా? లేదా? ఇక దీనా గురించి పెద్దగా ఏం రాయబడలేదండి. ఈ ఒక్క దాని వల్ల అంతటి కృంగుదల యాకోబు గారికి. అంతటి మరి ఆ కోపానికి, వారి బ్రదర్స్ యొక్క వేదనకి, ఆ బాధకి, ఆ యొక్క రక్త చరిత్రకి అన్నిటికీ కారకురాలైపోయింది దీనా. ఎంత రాంగ్ స్టెప్ తీసుకుందో. స్టెప్ ఔట్ అయ్యే ముందు అట్లీస్ట్ ప్రభువుని వేడుకుంది. అసలు అవసరమా అండి ఆమెకి ఆ ఊర్లో అటు ఇటు తిరగడము, ఆడవాళ్ళని చూసి రావడం? దేవుని బిడ్డలకి, లోకస్తులకి ఏం పోతే ఏం సాంగత్యం అండి? గుట్టుగా ఇంటి పట్టున ఉండి తల్లితో ఆ పని ఈ పని చేసుకుంటూ, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ, కాసేపు ప్రార్థన చేసుకుంటూ, ఏదో ఒకటి దేవుని మాటలు మాట్లాడుకుంటూ అలా గడిపేయక
ఈ షికారులనేది అవసరమా? వెయ్యకూడని స్టెప్ వేసింది, జరగకూడని కార్యం జరిగింది. మనమైనా మన జీవితాలలో చాలా జాగ్రత్తగా ఉందామండి. అప్పుడు జరిగే అలాంటి కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా బలైపోతున్నారు ఆడవాళ్ళు. మగవాళ్ళకి సేఫ్టీ లేదు, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు. అన్ని రకాల అయినటువంటి మనుషులు అందరిలోనూ ఉన్నారు. కనుక మనకు మనము ఎంత మట్టుకు జాగ్రత్త వహిస్తే అంత మట్టుకు మనకే మంచిదండి. మనం ఇప్పుడు మన చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, సమయాన్ని వ్యర్థపుచ్చకుండా దేవుడితో గడుపుతూ ఆయన చిత్తం ఏది జరిగినా మనం ఫేస్ చేసుకుంటూ పోవాల్సిందే. కనుక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకి మంచిదని హెచ్చరిస్తూ, ఈ దీనాన్ని చిన్న ఎగ్జాంపుల్‌గా తీసుకొని పని పాట లేకుండా విచ్చలవిడిగా తిరిగే వారంగా కాక అందరూ క్రూయల్ బీస్ట్స్‌కి అంటే అలాంటి స్వభావం ఉన్నటువంటి మగవాళ్ళకి బలి అయిపోతున్నారు. కనుక చేతనైనంత మట్టుకు మన లిమిట్‌లో మనము చాలా జాగ్రత్తగా ఉందాము. ఎవ్వరిని నమ్మొద్దు, పని పాట లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. అత్యవసరమైన బాధ్యత ఉంటే తప్ప, పని పడితే తప్ప, కంపల్సరీ వెళ్ళాలి, వెళ్తేనే కార్యం జరుగుతుంది అనుకుంటే తప్ప విచ్చలవిడిగా తిరగొద్దు. ఈ యొక్క ఘోర కృత్యాలకి కారకులము కావద్దు. దట్స్ ఇట్. దేవుడు మనందరికీ ఒక లెసన్ మనకి జ్ఞాపకం చేశాడని అనుకుందాము. పాజిటివ్ మైండ్తో రిసీవ్ చేసుకుందాము. పాజిటివ్గా ఇదొక హెచ్చరికగా టేక్ చేసి జాగ్రత్తగా ప్రతి అడుగు ముందుకు వేస్తూ ప్రభు మార్గంలో అలా వెళ్దాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించి ప్రత్యేకమైన ప్రొటెక్షన్తో ఆయనలో ఎదిగింప చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.